హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే కథ ప్రసాదరావు వంట సరస్వతి హాస్య కథ. పొత్తూరి విజయలక్ష్మి గారి రచన. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం. ఎంత మాట అనేసింది, ఎంత ధైర్యం, ఎంత పొగరు! అమ్మో, ఇప్పుడే ఇట్లా ఉంటే రేపు రిటైర్ అయిన తర్వాత ఇంట్లోంచి వెళ్ళగొడుతుందేమో. ఇక లాభం లేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. చేతులు కాలకుండానే ఆకులు పట్టుకోవాలనుకున్నాడు ప్రసాదరావు. కూర్చున్నా నిలబడిన భార్య మాటలే గుర్తుకొస్తున్నాయి. ఇంతకీ తను ఏమన్నాడని? కొడుకు ఫోన్ చేశాడు. వాళ్ళ అత్తగారికి ఏదో అవసరం వచ్చి ఊరెళ్ళాలిట. కోడలు బాలింత ఒక నెల రోజులు అమ్మను పంపిస్తారా అని అడిగాడు. ఓ, దానికేం వచ్చేస్తానంది సరస్వతి. నాకు చాలా సెలవులు మిగిలిపోయాయి, నేను రానా పోనీ అన్నాడు తను. అడిగినందుకైనా తీసుకెళ్ళొచ్చుగా, లేదా మర్యాదగా కాదనవచ్చు. అంతేగాని మీరెందుకు నా వెంట గుదిబండలాగా ఇక్కడే ఉండండి అనేసింది. అదేమంటే పెద్ద పురాణం చదివేసింది. మీకేమీ చేత కాదు, డేరా మైకులాగా నిలబడితే అన్నీ నేనే అందించాలి. కాళ్ళకి చేతులకి అడ్డం తగులుతారు. ఇంట్లో అయితే ఎలాగూ తప్పదు. పొరుగురు కూడా ఎందుకు సంబరం అనేసి వెళ్ళిపోయింది. ఇంటి వ్యవహారాలన్నీ ఆవిడగారే చూసుకుంటుంది. నిజమే, అదేం గొప్ప. తను నెల తిరిగేసరికల్లా కుడుముల్లా రూపాయలు తెచ్చిస్తేనే కదా ఈవిడ ఆటలు సాగేది. ఏమిటంత పొగరు అంటే, బయట పనులు తను చేసుకోగలదట. బ్యాంకు పనులు, షాపింగు అన్నీ ఆవిడే చేయగలదట. ఇంటి పని తనకి ఇసుమంతైనా రాదట. అదేం కర్మమో. నేను ఎంత చిత్తశుద్ధితో వెతికినా ఏ వస్తువు కనిపించదు. ఆవిడ గారు వచ్చి చిటికలో తీసిచ్చేస్తుంది. పండుగ రోజు ఒకసారి ఇప్పుడు తను పనిలో ఉండి అల్లమార్లోంచి కొత్త లుంగి తీసి పసుపు పెట్టి కట్టుకోమంటే అల్లమార్లోంచి వెతికి కొత్త ప్యాకెట్లోంచి లుంగి తీసి పసుపు పెట్టి కట్టుకున్నాను. కొత్త రకం డిజైను బాగానే ఉంది సరస్వతి అని వంటింటి దగ్గరికి వెళ్ళి చూపిస్తే పడి పడి నవ్వేసింది. అది సింగిల్ బెడ్షీట్ ఇట. ఇంకా నయ్యం, పసుపు పెట్టి దిండుగలీపు బనీని కూడా తొలుక్కోలేదు అంది నవ్వుతూ. ఆ విషయం అడిగిన వాడికి కూడా చెప్పేసింది. వాళ్ళంతా పడి పడి నవ్వటం. పోన్లే కదా, పనిలో ఉంది అని సాయం చేస్తే ఇది ఫలితం. ఎంత పనిమంతురాలైతే మాత్రం అంత పొగరా? ఏంటి ఆవిడకి వచ్చింది తనకు రానిదిను? ఆ బోడి వంటే కదా. తను తలుచుకుంటే చిటికలో నేర్చుకోగలదు. సరస్వతి వచ్చేలాగా వంట నేర్చేసుకోవాలి. గట్టి నిర్ణయానికి వచ్చి ఆ ప్రయత్నం మొదలుపెట్టాడు. ఆఫీస్లో పనిచేసే పరమశివాన్ని పిలిచి నాకు అర్జెంటుగా వంట మనిషి కావాలని చెప్పాను. అరగంటకి ఒక ఆవిడని పట్టుకొచ్చాడు పరమశివం. ఆవిడ చేసిన ఉప్మా తిని అరగంటలో ఆవిడకు ఉద్వాసం చెప్పాడు ప్రసాదరావు. అలా 6 మందిని వెళ్ళగొట్టాక సరస్వతి అంత బాగా కాకపోయినా ఆవిడ వంటకి దరిదాపుల్లో ఉండేలా వంట చేసింది ఒక అమ్మాయి. కాకతాళీయంగా ఆ అమ్మాయి పేరు కూడా సరస్వతే. 2 పూటల కాఫీ, టిఫిన్, భోజనం వండి పెట్టడానికి నెలకు 1000 రూపాయలు కావాలంది. 2000 ఇస్తాను, వంట నేర్పుతావా అని అడిగాడు. ఆశ్చర్యపోయింది. మీరు వంట నేర్చుకుంటారా? ఎందుకు అని అడిగింది. విషయం అంతా చెప్పేశాడు. కొంగు అడ్డం పెట్టుకుని నవ్వేసింది వంట సరస్వతి. ఆవిడ ఏదో చిరాకులో అనుంటారు. ఈ భాగ్యానికే వంట నేర్చుకోవాలా? నన్ను పర్మనెంట్గా పనిలో పెట్టుకోండి. పిన్నిగారు వచ్చాక కూడా నేనే వండి పెడతానంది. వంట మనిషిని పెట్టుకోవటం అనేది ఆవిడ ఇష్టం. నాకు మాత్రం వంట నేర్పాలి నువ్వు. విద్య వచ్చి ఉండటం ఎందుకైనా మంచిదేగా అన్నాడు పంతంగా. సరే, మీ ఇష్టం బాబాయ్ గారు అంది నవ్వుతూనే. చూడు వంట సరస్వతి, అలా వరుసలు పీలిస్తే సెంటిమెంట్ అర్థం వచ్చేస్తుంది. ఇక్కడ నువ్వు గురువు, నేను శిష్యుణ్ణి. కాబట్టి ప్రసాదరావు అనే పిలువు. నేను సరస్వతి అనే పిలుస్తాను. రేపటి నుండి పని మొదలు పెడదాం. మనకింకా 15 రోజులే వ్యవధి ఉంది. రేపటి నుండి సెలవు పెడతాను. ఆవిడ వచ్చేలాగా పూర్తిగా వంట నేర్చేసుకోవాలి నేనన్నాడు. రాత్రి కూర్చుని లిస్టు తయారు చేశాడు. టిఫిన్లు వారానికి సరిపడా ఇడ్లీ, దోశ, ఉప్మా, పూరి, ఊతప్పం, పెసరట్టు, వడ. పొద్దున్న వంటలోకి 15 రకాల కూరలు, పచ్చళ్ళు. రాత్రి వంటకు మరో 15 రకాల వేపుళ్ల జాబితా తయారు చేశాడు. లిస్టు చూసుకుని మురిసిపోయాడు. ఈ మాత్రం దానికి టిఫిన్ ఏం చేయను, వంట ఏం చేయను అని హైరాణ పడిపోతుంది సరస్వతి. ఎంతైనా మగవాడి తెలివితేటలు ఆడదానికి ఎలా వస్తాయి అనుకున్నాడు. మర్నాడు సరస్వతి రాగానే, వంట సరస్వతి,
ఇవన్నీ నువ్వు నాకు నేర్పాలన్నాడు. 10 పేజీలున్న ఆ జాబితా చూసి నోరు ఆవలించింది ఆమె. చాలా ఇవన్నీ అడిగింది సరస్వతి. ఇవి కాక ఇంకా చాలా నేర్చుకోవాలన్నాడు. సరేలే పద అని కుక్కర్ తీయబోతే వారించాడు. అలా కాదు, నాకు చెప్పు, నేను చేస్తానన్నాడు. సరే ముందు బియ్యం కందిపప్పు పట్టుకురా అంది కుర్చీలో కూర్చుని. బియ్యం తెచ్చిచ్చి కందిపప్పు కోసం వెళ్ళిన వాడు అక్కడే ఉండిపోయాడు. ఏం చేస్తున్నావు ప్రసాదరావు అంది సరస్వతి. పప్పు కోసం వెతుకుతున్నా అన్నాడు. వెళ్ళి చూస్తే స్టీల్ డబ్బాలన్నీ దించి మూతలు తీసిపెట్టున్నాయి. ఇంకా డబ్బాలు దించుతూ ఉంటే అడ్డుపడింది. ఇదిగో ఇక్కడే ఉందిగా కందిపప్పు అంది. ఏది ఎక్కడ కళ్ళజోడు సర్దుకుంటూ అడిగాడు. ఇదిగో ఇక్కడే అంది సరస్వతి. ఆహా, వండకు ముందు ముద్దపప్పు ఇట్లా ఉంటుందా? నేనింకా ముద్దపప్పు డబ్బాలో కూడా పప్పులాగే ఉంటుందేమో అని వెతుకుతున్నా అన్నాడు. తల బాదుకుంది. చంపావు పో, వండకు ముందు పప్పు ఎలా ఉంటుందో తెలియని వాడివి నువ్వు వంటేం నేర్చుకుంటావు ప్రసాదరావు అంది దీనంగా. నేర్చుకుంటాలే సరస్వతి, తెలియక అస్తవ్యస్తాన్ని పడ్డాను కానీ తెలుసుకున్నాక పులినేలే అన్నాడు. సరే సరే పద, పని ఒప్పుకున్నాక తప్పుతుందా అని కుర్చీలో కూర్చుని ఒక పావు బియ్యము అరపావు కందిపప్పు విడివిడిగా ఆ కుక్కర్ గిన్నెల్లో పోయి కుక్కర్లో గ్లాసు నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టు, గ్యాస్ వెలిగించు. ఇప్పుడు బియ్యం పప్పు కడుగు, త్వరగా కడిగేసే, అవతల నీళ్లు తెలుతున్నాయి అలా చెప్తూ చకచక లేచొచ్చేసింది. పప్పు బియ్యం సగం పైగా సింక్లో పడిపోయాయి. మరోసారి తలబాదుకుని, నీకు ఏబీసీడీలు కూడా రావు ప్రసాదరావు, నేను కూర్చుని నీ చేతి చేయిస్తే కొంప కొల్లేరవుతుంది కానీ ముందు 2 రోజులు నా వెనకే ఉండి ఫండమెంటల్స్ నేర్చుకో అని కసిరింది సరస్వతి. ఎదురు చెప్పబోయి మానేశాడు ప్రసాదరావు. కుక్కర్ పెట్టి ఫ్రిడ్జ్లోంచి వంకాయలు తీసుకురా, అంగుళం ముక్కలు తరుగు. అంగుళం అన్నాను కదా అని స్కేల్ కోసం పరిగెట్టకు. సుమారుగా చూసి తరిగి ముక్కలు నీళ్లలో పడేయి. తరిగాక నీళ్లలో వేయమన్నాను కదా అని ముందే కడగడం మానకు. కడిగి తరుగు, వేళ్ళు కోసుకోకు అని చెప్తూ ఉంటే చెమటలు కక్కుతూ కూర తరిగాడు. వెరీ గుడ్, ఇప్పుడు వెళ్ళి మినపప్పు తీసుకురా. నానబోసి రుబ్బితే రేపు ఇడ్లీలు వండుకోవచ్చు. మినపప్పు ఇడ్లీలా ఉండదు, చిన్నగా తెల్ల బద్దల్లా ఉంటుందని చెప్పింది. మళ్ళీ వెళ్ళి డబ్బాలన్నీ దింపసాగాడు. అదేంటి డబ్బాలన్నీ దింపుతావే అంది. మరి ఎలా తెలుస్తుంది ఏ డబ్బాలో ఏముందో? ఒక్క ఈజీ మెథడ్ చెప్తానుండు అంటూ ఒక డబ్బా తీసి ఆడించి, ఇదిగో చూడు, ఇది పెసరపప్పు, ఇది శనగపప్పు, ఇది శబ్దం బట్టి తెలుస్తుంది. ఒక్క రోజులో తెలియదనుకో, రోజు వాడేవాళ్ళకి డబ్బాలు గుర్తుండిపోతాయి. ఇప్పుడు నువ్వు ఆడించి చూడు అంది. వెంటనే ఓ డబ్బా తీసి బలంగా ఊపాడు. మూత ఊడి శనగపిండి ఒళ్ళంతా పడింది. పగలబడి నవ్వేసింది సరస్వతి. పిచ్చి ప్రసాదరావు, 2వ చేత్తో మూత పట్టుకోవద్దు. ఇంకా నయ్యం కారం డబ్బా కదిలించవు కాదు, కథాకళి చేయాల్సి వచ్చేదంది నవ్వుతూనే. ఇప్పుడు ఏం చేయమంటావు అడిగాడు. స్నానం చేసిరా అని చెప్పింది సరస్వతి. స్నానం చేసి వచ్చేసరికి వంట అయిపోయింది. అదేంటి నేను వచ్చాక చేస్తే? నేను చూసేవాడినిగా అన్నాడు. 12 దాటింది, నేను వేరే చోట వంటకి వెళ్ళాలి. సాయంత్రం పెందరాడే వచ్చి నేర్పుతానులే అంది. భోజనం చేసి పడుకున్నా శనగపిండి డబ్బా గుర్తుకొచ్చి నిద్ర పట్టలేదు. వెంటనే లేచి తయారై వెళ్ళి పెర్లపెట్టి సీసాలు కొనుక్కొచ్చేసి సరుకంతా ఆ డబ్బాల్లోకి మార్చేశాడు. సాయంత్రం సరస్వతి వచ్చి, బాగానే ఉంది, ఇంతేసి ఖర్చు పెట్టడం మా ఆడవాళ్ల వల్ల కాదమ్మా, ఉన్న దాంట్లోనే సర్దుకుపోతామంది. అవునవును, ఇలాంటి చిన్నవన్నీ జాగ్రత్త పెట్టి వేలకు వేలు అనవసరంగా పోసి బంగారం కొని దాచిపెట్టడంలో సిద్ధహస్తులు మీ ఆడవాళ్ళన్నాడు ప్రసాదరావు. సర్లే పద వంట చేద్దామంది సరస్వతి. ఆ పూట వంటకి వేపుడు ముక్కలు, చారు, పెసరపప్పు, పచ్చడి. రాత్రి పడుకున్నాక పొద్దుటి నుంచి జరిగిన వంట కార్యక్రమం అంతా నెమరేసుకున్నాడు ప్రసాదరావు. సరస్వతి 6-7 సార్లు తిరగమాతలు పెట్టింది. ప్రతిసారి మూకుడు కాలేసి నూనె వేయను, తిరగమాత డబ్బా తీసి దినుసులు వేయను, చిన్న డబ్బాలో నుంచి కరివేపాకు తీసేయను, మళ్ళీ ఇవన్నీ సర్దడం, మళ్ళీ తీయడం. చాలా హైరాణ పడింది. ఇంతకంటే సులువైన మార్గం కనిపెట్టాలి. సీరియస్గా ఆలోచించాడు. వెంటనే లేచి వంటింట్లోకి వెళ్ళి మూకుడు వేడి చేసి అందులో సగం దాకా నూనె పోసి దోసెడు ఎండుమిరపకాయలు వేసి
తిరగమూత డబ్బాలో సరుకులన్నీ వేసేసి దోసెడు కరివేపాకు వేసి మరికొన్ని దినుసులు వేసి ఇంకో డబ్బా మొత్తం వంచేసి భారీ ఎత్తున తయారు చేసి దాన్ని ఒక గిన్నెలోకి పోసి చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టాడు. మర్నాడు సరస్వతి రాగానే, సరస్వతి నీకోటి చూపిస్తాను అంటూ ఓ గిన్నె తెచ్చి చూపించాడు. ఏమిటి ఈ బ్రహ్మ పదార్థం అంది ఆశ్చర్యంగా. చూసావా, నువ్వు కూడా గుర్తుపట్టలేకపోయావు. ఇది తిరగమాత. మాటి మాటికి అవస్థ పడకుండా ఓ చెంచాటు తీసుకుంటే నెల్లాళ్ళు వస్తుంది. ఎలా ఉందని ఐడియా అన్నాడు ప్రసాదరావు గర్వంగా. మడినట్లే ఉంది. పెసర పచ్చడిలో తిరగమాత వేరు, కొబ్బరి పచ్చడికి వేరు, కూరకు వేరు, చారుకు వేరు. ఇంగువ తీసి బీరకాయ కూడా చేస్తే ఇక జన్మలో బీరకాయ ముట్టరు. అది కాక దీనిలో పావుసేరు ధనియాలు కూడా పోసేసావు. ఇంకెందుకు పనికొస్తుంది ఇది అంది విసుగ్గా. అంటే నా ప్రయోగం వలన ప్రయోజనం లేదా? ఇది ఎందుకు పనికిరాదా అని అడిగాడు దీనంగా. ఇందులో వేసిన జీడిపప్పులు వేరుశనగ పప్పులు ఏరి పక్కన పెట్టు. కాస్త ఉప్పు చల్లి ఇస్తాను, తినేసేయి. మిగిలింది చెత్తబొట్టులో పారేసేయి. తీరి కూర్చుని 100 రూపాయల సరుకు తగలేసేసావు అంది. చిన్నపుచ్చుకుని ఆ పని చేశాడు. వారం రోజులు గడిచిన ప్రసాదరావు వంట ముందుకు సాగలేదు. ఏంటిది సరస్వతి, ఈ వంట ఏ వెధవ కనిపెట్టాడో కానీ ఓ పద్ధతి పాడు లేవే. మీకు మాకు తేడా చూడు. మేము సిమెంట్, ఇసుక, నీళ్లు ఎన్ని పాళ్లలో కలిపితే సిమెంట్ మిక్చర్ తయారవుతుంది, అలాగే కాంక్రీట్కి ఇంత, ఎంత బిల్డింగ్కి ఎన్ని పిల్లర్లు ఉండాలి, ఎంత ఇనుము వాడాలి అన్నీ ఓ పద్ధతి ప్రకారం నిర్ణయమై ఉంటుంది. ఈ వంట అలా కాదే. ఇడ్లీ పచ్చడికి ఎండుమిరపకాయలు పనికిరావు, కంది పచ్చడికి పచ్చిమిర్చి పనికిరాదు, దోసకాయ పచ్చడికి ఏ మిరపకాయ అయినా వేసేయచ్చు, వంకాయ నీళ్ళల్లోకి తరగకపోతే కసరు వస్తుంది, బెండకాయ నీళ్ళల్లోకి తరిగితే జిగురు వస్తుంది. ఇన్నేళ్ల నుంచి వంట చేస్తున్నారు, ఓ పద్ధతి కనిపెట్టలేకపోయారు మీ ఆడవాళ్ళు. ఇలా అయితే మీ ఆడవారికి పర్వాలేదు, కానీ కొత్తగా చేయగలుచుకునే మా లాంటి వాళ్ళ సంగతి ఏంటి? అంతా గందరగోళంగా ఉండదు? వంటలో ఉన్న మహత్యం అదే మరి. అతని అంత పొడుగు ప్రశ్నకు అతి చిన్న సమాధానం చెప్పింది సరస్వతి. మరైతే కింకర్తవ్యం ఏంటి? వారం రోజుల్లో నా ఇల్లాలు వచ్చేస్తుంది. నువ్వు పక్కన లేకుండా ఏ పని చేయలేకపోతున్నాను. నా శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరేనా అన్నాడు దీనంగా. చూడు ప్రసాదరావు, వంట నేర్చుకుని నీ భార్య చేత శభాష్ అనిపించుకోవాలనే నీ ఆశయం అయితే బాగానే ఉంది, కానీ ఏనాడు మంచినీళ్ళు కూడా ముంచుకు తాగని నువ్వు 15 రోజుల్లో వంట నేర్చుకోవటం అత్యాశ అవుతుంది. నువ్వెంత హైరాణ పడినా ఈ వయసులో రాదు. నా మాట విని తేలికైనవి 4-5 నేర్చుకో అంది. తర్వాత వారం రోజులు గిర్రని తిరిగి వచ్చాయి. కమ్మగా ఉప్మా చేయటం నేర్చుకున్నాడు. పూరి కూడా బాగానే చేశాడు, కానీ గుండ్రంగా రాలేదు. పర్వాలేదు, డబ్బా మూతతో కట్ చేయని చెప్పింది సరస్వతి. 2 కూరలు 2 పచ్చళ్ళు నేర్చేసుకున్నాడు. మల్లె పువ్వుల అన్నం వండటం వచ్చేసింది. ఇంకే నీకు తిరుగులేదు. అప్పట్లో నలభీములు, ఇప్పుడు నువ్వు. ఆ రోజుతో వంట సరస్వతి డ్యూటీ ముగిసిపోతుంది. మర్నాడు ఇంటి సరస్వతి వచ్చేస్తోంది. 2000 తెచ్చి సరస్వతికి ఇచ్చాడు ప్రసాదరావు. ఇదేంటి, నెలకి 1000, వంట నేర్పితే 2000 అనుకున్నాం కదా, వంట నేర్పనే లేదు. ఆ లెక్కన నెలకి 1000, 15 రోజులకు 500 చాలు అంది. పర్వాలేదులే ఉంచు సరస్వతి, వంట నేర్పలేదేమో కానీ చాలా నేర్పావు అన్నాడు. ఏం నేర్పానన్నది సరస్వతి. వంట చేయటం ఎంత కష్టమో నేర్పావు. ఈ 15 రోజుల్లో నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. డబ్బు తెచ్చిపడేస్తే సంసారం దిద్దటం, వంట చేయటం ఓ గొప్ప అనుకునేవాడిని. అదెంత కష్టమో తెలిసొచ్చింది. నిజం చెప్పాలంటే దాని మీద పంతంతో ఈ పని మొదలుపెట్టాను. ఇప్పుడు ఆ ఆలోచన మారింది. ఇంతకాలం నా భార్యకి ఈనాడు సెలవంటూ లేదు. ప్రతిరోజు పనే. రిటైర్ అయ్యాక వేరే ఉద్యోగం చేయాలనుకునేవాడిని. ఇప్పుడు ఆ అభిప్రాయం మారింది. ఇంట్లోనే ఉండి నా భార్యకు తోడుగా ఉంటాను. ఈ వయసులో నేను సంపాదించే మరికొన్ని వేల రూపాయల కంటే నా అవసరం దానికి చాలా అవసరం. ఏనాడైనా అది బద్దకిస్తే నాకు వచ్చిన కూర పచ్చడి చేసి అన్నం పెడతాను. నాకు వంట నేర్పింది నువ్వే కదా అన్నాడు. పిన్నిగారు అదృష్టవంతురాలు ప్రసాదరావు అంటూ వంట సరస్వతి వెళ్ళిపోయింది. కథ సమాప్తం.